వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. చాలా వరకు మనం ప్రాక్టికల్ వీడియోస్ చేస్తుంటాము. అసలు మనకు వెన్ను నొప్పి కావచ్చు, మెడ నొప్పి కావచ్చు, లేదంటే దీని నుంచి ఇంటర్లింక్‌గా అరిచేతుల్లో, కాళ్ళల్లో తిమ్మిర్లు వస్తా ఉంటాయి. వాటికి కావచ్చు. ప్రధాన కారణం ఏంటి అనేది తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసి సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్‌పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. లైవ్‌లో ఈ వీడియో అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్ స్పెషల్లీ థ్యాంక్స్ అండి మీకు. ఎందుకంటే మన సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ఒక ప్రాక్టికల్ వీడియో చేద్దాం సార్. నవీన్ అంటే ప్రాక్టికల్, ప్రాక్టికల్ అంటే నవీన్ అన్నట్టుగా వీడియోలు చేస్తుంటాను. సో ప్రాక్టికల్‌గా మనం ఒక్కసారి మన మెడ నుంచి వచ్చే నరాల వల్ల కూడా ఈ సయాటికా వస్తూ ఉంటుంది, నడుము నొప్పి ఎక్కువగా వస్తూ ఉంటుంది, చేతిలో తిమ్మిర్లు మంటలు వస్తూ ఉంటాయని చెప్పేసి చెప్తుంటారు డాక్టర్లు. దీన్ని ప్రాక్టికల్‌గా ఎట్లా మనం చూపించగలమండి? మనం ఎప్పుడు ఏం చెప్తాం, మీరే నాతో ఎన్నో వీడియోలు చేసిండ్రు. ఎస్ ఎస్. మీకు పక్కా గుర్తుంటది ఏమనేసి, నరాలు ఏం పాస్ చేస్తాయి బాడీలో? కరెంట్ పాస్ చేస్తాయి. ఇప్పుడు ఒక నల్లు ఉంది, దానికి ఒక పైప్ పెట్టినాం. ఆ పైప్ తోటేమో మొత్తం చెట్లలో ఏమేస్తున్నాం? కరెంట్ కాదు, నీళ్లు వేస్తున్నాం. ఇప్పుడు ఆ పైప్ ని ఒత్తితే ఏమైతుంది? నీళ్ళు ఎట్లా పోతుంది? స్లోగా పోతుంది. ఇప్పుడు ఏదైతే నరాలు ఉంటాయి బాడీలో, ప్రతి పార్ట్లో నరం ఉంటది, కానీ ఈ అన్ని నరాలకు ఒక కామన్ నల్లు ఉంటది కదా, అవునా కదా? ఆ నల్లు ఎక్కడ ఉంటది? ఇక్కడ తల నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటది. ఇప్పుడు మనం ఇట్లా స్ట్రేట్ నిల్చుంటున్నాం, పడిపోతలేం. దాని అర్థం ఏంది? ఒక బొక్క ఉంది ఇక్కడ. అందరికి ఏమనిపిస్తుంది? ఒక రాడ్ ఉంది ఇట్లా. కానీ స్పైన్ కూడా మల్టిపల్ బొక్కలు. అండ్ ఏంటంటే ఈ స్కల్లో బ్రెయిన్ ఉంటది. ఆ బ్రెయిన్ నుంచి ఇక్కడ నుంచి స్పైనల్ కార్డ్ వస్తుంది. కానీ ఏందంటే ఈ స్పైనల్ కార్డ్ కి కూడా ప్రొటెక్షన్ కావాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ డాట్లు కనిపిస్తున్నాయా? అవి ఏంది? అవి బొక్కలు. దాన్ని వర్టిబ్రే అంటారు. మళ్ళా నరం ఎక్కడుంది? బొక్క ఉంటే నరం ఎక్కడుంది? ఇప్పుడు ఈ బొక్క ఇట్లా గోలు ఉంటది, ఇట్లా బొక్క లైన్ గా ఉంటాయి పైకి వెళ్ళి 1 2 3 4 5 6 ఇట్లా ఉంటాయి లైన్ గా. అది దానికి ప్రతి బొక్కకి రంధ్రాలు ఉంటాయి. రంధ్రాలు ఉంటాయి. ఒక పెద్ద రంధ్రం ఉంటుంది, దాని లోపటికి స్పైనల్ కార్డ్ పోతుంది. ఎక్కడి నుంచి? ఇక్కడ పైన నుంచి కింద వరకు పోతుంది. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి ఈ బొక్క ఉంది కదా, ఈ బొక్క ఉంది, ఈ బొక్క ఉంది, దీని మధ్యలో ఒక ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ అని ఉంటది. స్పాంజ్ లాగా ఉంటది. అది స్పంజ్ అనుకోండి, అది కుషన్. అది ఏం చేస్తుంది? అది మొత్తం మన బాడీ, ఇప్పుడు మనం దుంకినా, ఉరికినా, బండి మీద పోయినా షాక్ పోతుంది మన బాడీలో. బండికి షాక్ అబ్జార్బర్లు ఎట్లా ఉంటాయి, ఈ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ కూడా అట్లా ఉంటుంది. అయితే ఏందంటే ఇప్పుడు ఈ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్లో ప్రాబ్లం వచ్చినా లోపట నుంచి ఏదైతే నరం ఇట్లా పోతుంది అది ఒతకబోతుంది. లేదు అంటే ఈ బొక్కలు కనిపిస్తున్నాయి కదా మీకు, ఈ బొక్కల్లో ఏం ప్రాబ్లం వచ్చినా, ఈ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ లో ఏం ప్రాబ్లం వచ్చినా అది ఒతకపోతుంది. అది ఒతకపోయినప్పుడు ఏమైతుంది? ఏం చూసినా మనం పైప్లకు వెళ్ళి నీళ్ళు సరిగా వస్తలేవు. అయితే అక్కడ కూడా కరెంట్ సరిగా పాస్ కాదు. ఇప్పుడు ఇక్కడికి ఇట్లా కూడా మెడలో కూడా ఇట్లా బొక్కలు ఉంటాయి. ఇప్పుడు ఈ బొక్కల్లో ఏమైనా ఒతకపోతుంది అనుకోండి నరం, అప్పుడు ఏమైతుంది అంటే ఈ మెడలకెళ్ళి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, వేళ్ళ వరకు ఏముంటదంటే కరెంట్ పాసింగ్ ఉంటది. ఇప్పుడు ఈ భాగంలో ఏమైనా ఒతకబోతుంది అనుకోండి మెనరాలం, ఇదంతా తిమిరి వస్తుంది మీకు, ఇదంతా లాగుతుంది. ఇదంతా లాగుతుంది. మళ్ళా ఇక్కడ నుంచి కాదు, ఇక్కడ నుంచి కూడా వస్తాయి. ఇక్కడైతే ఒక కనెక్షన్ లాగా ఉంటది. ఇప్పుడు ఈ భాగంలో బ్రేకియల్ ప్లెక్సస్ ఉంటది ఇట్లా మొత్తం. అంటే ఏంటంటే ఇట్లా ఎన్నో నరాలు వచ్చి కలిసి ఇక్కడ వస్తాయి. ఈ అన్ని నరాలు ఈడికెళ్ళే వస్తాయి. మొత్తం శరీరంలో పైన నుంచి వాకింగ్ చేయడానికి, తినడానికి, ఇవన్నీ నరాలు ఉంటాయి కదా, ఇవి ఈ భాగంలోకి వెళ్ళి వచ్చి మొత్తం చేతుల్లో, కాళ్ళల్లో పోతాయి. అయితే ఇప్పుడు ఏంది? ఇప్పుడు ఈ డిస్కులలో ప్రాబ్లం అయింది, లేదు అంటే బొక్కలు డీజనరేట్ అయినాయి ఏజ్ తో పాటు అట్లా. అప్పుడు ఏమైతుందంటే ఒతకపోతాయి నరాలు. ఇప్పుడు ఈ పైప్ ఉంది కదా, ఇట్లా మీకు కనిపిస్తాయి, ఇట్లా హాఫ్ రింగ్ బయట కనిపిస్తుంది, ఇవి ఒత్తుతాయి దానివల్ల వేరే వేరే రోగాలు వస్తాయి. స్పాండిలోసిస్ రావచ్చు, లేదంటే డీజనరేటివ్ డిస్క్ డిజీజ్. మళ్ళా మీరు చాలా మంది వినే ఉంటారు సియాటికా ప్రాబ్లం అనేసి. సియాటికా అంటే ఏంటంటే ఇది ఇన్వర్ట్ సి ఉందా, ఇట్లా అంటే ఇట్లా లోపలికి పోతుంది. అయితే ఏంటంటే ఇక్కడ నరాలు కొన్ని L4లో L5లో అక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి బయటికి వచ్చి
ఇక్కడ నుంచి ఇట్లా కిందికి పోతాయి కాళ్ళకి. దీని లోపల నుంచి ఇక్కడ నుంచి వచ్చి. అయితే ఏమైతుందంటే ఇట్లా కింద వరకు పోతుంది, అదే నరం ఒతకపోతుంది అనుకోండి. ఇక్కడ ఒక్కటే కాడకెళ్ళి కాదు, ఇక్కడ నుంచి L2 L3 L4 అక్కడ నుంచి వచ్చి అన్ని నరాలు కలిసి ఒక పెద్ద నరం లాగా అయి కిందికి పోతాయి. దాంట్లో ఇట్లా ఒక్క నరంది పేరు ఏముంటది అంటే సియాటిక్ నర్వ్ ఉంటది. మొత్తం భూలోకంలో పెద్ద కొండ అంటే మౌంట్ ఎవరెస్ట్, అట్లనే మొత్తం బాడీలో పెద్ద నరం అంటే సియాటిక్ నరం. అది ఒతకపోవడం వల్ల, దాని నర్వ్ ఫైబర్స్ ఒతకపోవడం వల్ల మొత్తం కింద వరకు లాగుతుంది. ఇప్పుడు కొందరు అంటారు నాకు లైట్ లో లాగుతుంది, కొందరు అంటారు నాకు లెఫ్ట్ లో లాగుతుంది. అయితే ఏది ఎఫెక్ట్ అవుతుంది అది లాగుతుంది. కానీ ఇంకోటి ఉంటది, ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మనం స్ట్రేట్ నిల్చుంటే ఏమవుతుంది ఈ మెడ వీపు నడుము ఈ పోస్చర్ లో వస్తుంది, ఇట్లా వచ్చి ఇట్లా లోపలికి పోతుంది, మళ్ళీ ఇట్లా స్ట్రేట్ వెళ్తుంది. అయితే ఈ పోస్చర్ ఇట్లానే మెయింటైన్ చేయాలి. ఏమైపోతుంది ఏజ్ తో పాటు మన పొట్టలు మొత్తం ఇట్లా బయటికి వచ్చి మనం మొత్తం రోజు ఇట్లా నిల్చోవడం. లేడీస్ మీరు స్పెషలీ వినండి, ఎందుకంటే మొత్తం రోజు కిచెన్ లో నిల్చొని పని చేస్తారు కదా, ఇట్లా బెండ్ అయి వంగి పని చేస్తారు, మీ స్పైన్ ఇట్లా అయిపోతుంది. ఎంతోసేపు మీరు ఇట్లా పని చేయడం వల్ల అది నరాలు బతకబోతాయి. దాంతో ఈ చేతుల్లో తిమ్మిళ్ళు, అరికాల్ మంటలు ఇవన్నీ వస్తాయి. అయితే ఏందంటే మనం హోమియోపతి మందుల ద్వారా అది కూడా తగ్గిస్తాం. ఒక పేషెంట్కి అయితే గర్భసంచి తీసేసిండ్రు. గర్భసంచి తీసేసిన తర్వాత ఇది ఏదైతే ఇట్లా ఇన్వర్డ్ సి అంటారు దీన్ని, ఇట్లా లోపలికి పోయి మళ్ళీ ఇట్లా స్ట్రేట్ వస్తుంది. ఇది మొత్తం ముంగటికి అయిపోయింది. దానివల్ల ఏమైంది, అరికాల్ తిమ్మిర్లు మంటలు, స్పర్శ ఉంటలేదు, నడుస్తుంటే ఎక్కడ పడిపోతాను అనేసి భయం, చక్కర్లు రావడం, కూసుంటే చక్కర్, పడుకుంటే చక్కర్, లెఫ్ట్ సైడ్ పడుకుంటేనే చక్కర్ వస్తలేదు ఆ పేషెంట్కి. ఏమవుతుందంటే ఏదైతే హార్మోన్స్ ఉంటాయి అవి డిస్టర్బ్ అవుతాయి బాడీలో. దానివల్ల మళ్ళా హిస్టెక్టోమీ అంటే గర్భసంచి తొందరగా తీసేసినామంటే పీరియడ్స్ రాలేకుండా అయిపోతుంది కదా, మెనోపాజ్ అర్లీ ఏజ్ లో వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇట్లా పోస్ట్ మెనోపాజల్ ఆర్థరైటిస్ అనేసి కూడా ఒక ఆర్థరైటిస్ ఉంటుంది. దానికి ఈ మెయిన్ ఏదైతే నరం ఉంటుంది స్పైన్ అది ఎఫెక్ట్ అవుతుంది. ఆ పేషెంట్కి ఏమైంది, ఆర్టిఫిషియల్ గా మెనోపాజ్ అయిపోయింది గర్భసంచి తీయడం వల్ల. మొత్తం ఇట్లా వంగిపోయినరు, ఇది మొత్తం నడవనీకి వస్తలేదు, మెడ ఏమో కిందికి అయిపోయింది. దానివల్ల నరాలు ఎఫెక్ట్ అయ్యి అరికాల్ మంటలు, తిమ్మిర్లు, ఎక్కడ పడిపోతానని భయం, ఇట్లా నడుస్తుంటే కూడా స్పర్శ ఉంటలేదు. మళ్ళీ దాని తర్వాత చక్కెర వస్తుంది, పడుకుంటే జర రిలీఫ్ ఉంటుంది, అది కూడా లెఫ్ట్ సైడ్, మళ్ళీ రైట్ సైడ్ మలుపుకొని పడుకుంటే మళ్ళీ చక్కెర వస్తుంది. ఎందుకంటే ఈ మెడ కూడా ఎఫెక్ట్ అయింది, నడుము కూడా ఎఫెక్ట్ అయింది. అట్లా అయితే ఇది ఇట్లా ఉంటుంది. ఆ పేషెంట్కి మనం హోమ్ రెమెడీతో పాటు హోమియోపతి మెడిసిన్స్ తోటి దేవుని దయతోటి తగ్గించేసినాం. ఎట్లాంటి హోమ్ రెమెడీస్ ఉన్నాయి సార్ దీనికి? అంటే కాళ్ళల్లో మంటలు, చేతులు తిమ్మిర్లు ఇట్లా వచ్చే వాళ్ళకి ఏంటంటే వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏం చూసినాం, పోస్చర్ కరెక్ట్ ఉండాలి. ఇప్పుడు ఇట్లా స్ట్రేట్ నిల్చోవాలి, మనం ఎప్పుడు ఇట్లా సపోర్ట్ తీసుకొని ఇట్లా వంగి దాని మీద సపోర్ట్ తీసుకొని చేయొద్దు. అట్లా న్యాచురల్ పోస్చర్ ఎట్లుంటుంది అట్లా నిల్చోవాలి. మనం కూర్చొని పని చేసేటప్పుడు కూడా కరెక్ట్గా కూర్చొని పని చేయాలి. పిల్లలు చదువుకుంటారు, ఇట్లనే పెట్టుకొని చదువుకుంటారు, మొబైల్ చూసేటప్పుడు ఇట్లనే ఉంటుంది. ఇట్లనే ఇప్పుడు కొందరు ఏం చెప్తారు, ఏం పని లేదు నాది, రిటైర్ అయిపోయినా, పని చేసేటోళ్ళు వస్తారు ఇంటికి, మొత్తం వాళ్ళకి చెప్పాలి ఏమేం పని చేయాలి. కూర్చొని చెప్పడమే నా పని అయిపోయింది, అట్టా అయిపోయింది నాకు జీవితం. అప్పుడు ఏం చేస్తాను నేను, టీవీ రిమోట్ పట్టుకొని కూర్చుంటా, లేదంటే చేతిలో ఫోన్ ఉంటుంది, ఇట్లనే వేసుకుంటూ కూర్చుంటా. మీరు ఇంకోటి చూడండి, అందరూ ఇట్లా చూడరు, ఇట్లా మెడ ఇట్లా సైడ్కి చేసి ఇట్లా చూస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇటు సైడ్ కూడా రెస్ట్ కావాలి. ఇట్లనే గంటలు ఉంటే ఏమవుతుంది, మెడ నరాలు ఉతకపోతాయి. అట్లనే ఏమవుతుంది అంటే వెరీ ఇంపార్టెంట్లీ మనకు సార్ చెప్పినట్టు పోస్చర్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఇంకోటి మనకు గర్భసంచిలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఇట్లా అవుతుంది అనేసి చెప్పిన, తీయడం వల్ల షుగర్ వ్యాధి వల్ల కూడా అవుతుంది. అప్పుడు ఈ రీజన్లో కూడా డ్యామేజ్లు మనకు కనిపిస్తాయి. అయితే హోమ్ రెమెడీ నేను ఏం చెప్తానంటే, మీరు ఫస్ట్ పోస్చర్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకోండి. ఎట్లా పడితే అట్లా కూర్చోవడం, ఎట్లా పడితే అట్లా పడుకోవడం చేయకండి. పోస్చర్ కరెక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సెకండ్ ఏంటంటే, మనకు అనాల్జెసిక్ ప్రాపర్టీస్ దేంట్లో అయితే ఉంటాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ దేంట్లో అయితే ఉంటాయి, అది తీసుకోవాలి. ఏం చేయాలంటే మీరు కొంచెం పసుపు పౌడర్, మళ్ళా దాంతో పాటు 2 ఇలైచీలు అండ్ 2 లవంగాలు, ఇవి దంచుకొని
మీకు డయాబెటీస్ లేదు, మీకు హైపర్ టెన్షన్ లేదు అంటే ఆవు పాలలో ఒక కప్పులో కలుపుకొని తాగండి. ఒకవేళ ఉంది డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ, మీరు ఏం చేయండి అంటే గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగండి. చేతుల్లో తిమ్మిర్లు వస్తూ ఉన్నాయి, కాళ్ళల్లో మంటలు వస్తున్నాయంటే అక్కడ మనం రిపేర్ చేయాల్సింది ఈ చేతుల్లో కాళ్ళల్లో కాదు, ఈ మెడ నరాల దగ్గర నుంచి కూడా తీసుకొని రావాలి. సో నర్వ్ ప్రాబ్లం వల్లనే ఇట్లాంటి సమస్యలన్నీ వస్తుంటాయి అంటుంటారు. సో దీనికి సంబంధించి హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయని చెప్పేసి చేతన్ రాజు గారు ఎప్పుడు చెప్తా ఉంటారు. మీలో ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయని అంటే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. స్పెషల్లీ వచ్చేసేసి మా ఎంప్లాయీ మలేషియాకి కూడా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ఎందుకంటే కరెక్ట్గా ఈ పోస్టర్ మీకు చూపించే ప్రయత్నం కోసం మాత్రమే మేము ఈ వీడియో చేస్తూ ఉన్నాం కాబట్టి తను కూడా మాకు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.